హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే లాస్ట్ సాటర్డే ఎపిసోడ్ జరిగింది కదా! దాని గురించి తనూజ విషయం ఏదైతే ఉందో అది మాట్లాడదామనేసి ఈ షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను. ఏంటంటే నాకు హౌస్‌లో సపోర్ట్ చేసే వాళ్ళే లేరు అని చెప్పేసి తనూజ అనింది కదా! అదొచ్చేసి నాగార్జున సార్‌కి గానీ, ఆడియన్స్‌కి కానీ, నాకు కానీ ఎవరికి కూడా నచ్చలేదండి. ఎందుకంటే ఇప్పుడు 10 వీక్స్ అయింది. 10 వీక్స్ నుంచి అందరూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. మెయిన్‌గా వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి చాలా సపోర్ట్ చేస్తాడు తనుజాకి. బర్నీ గారు చేశారు, ఇమాన్యుల్ చేశారు. ఇంతమంది చేస్తూ ఉన్నప్పటికీ కూడా నాకు ఒక్కరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళే లేరు అని చెప్పేసి చెప్పింది. అదైతే అస్సలు నచ్చలేదు. కెప్టెన్ అవ్వడానికి కూడా సగం కారణం ఎవరంటే కళ్యాణే. కళ్యాణ్ చాలా పోరాడి తనుజానైతే కెప్టెన్ చేశాడు గదా! అయినా కూడా సపోర్ట్ లేదనేసి చెప్పింది. ఇమాన్యుల్ అయితే చాలా సపోర్ట్ చేస్తా ఉంటాడు. ఇమాన్యుల్ కూడా సపోర్ట్ లేదని చెప్పింది. ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ వస్తుంది తనుజాకి ఫోటో వస్తుంది అని చెప్పినప్పుడు 2 వీక్స్ డైరెక్ట్‌గా నామినేట్ అవుతాను నేను అని చెప్పేసి కళ్యాణ్ చెప్పినాడు. అదైనా మనసులో పెట్టుకొని చెప్పిండాల్సింది కదా! చెప్పకుండా నాకు సపోర్టే లేదు అని చెప్పేసి చెప్పిందండి. ఇవన్నీ చూస్తా ఉంటే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అలాగే సంజన గారికి ఫ్యామిలీ వీక్ రాదు అని చెప్పినప్పుడు కళ్యాణ్ చెప్పాడు కదా! నేను 4 వీక్స్ వరకు అయినా కూడా నేను సర్వైవ్ అవ్వగలను. ఏదైనా ఉంటే మీరు సంజన గారికి ఫ్యామిలీ వీక్ తెప్పించండి అని నాగార్జున సార్‌తో చెప్పడం చాలా బాగా అనిపించింది. అలాగే బర్నీ గారు కూడా చెప్పారు. ఏదన్నా ఉంటే సర్ప్రైజ్‌గా సంజన గారికి ఫ్యామిలీ వీక్ తెప్పించండి అని చెప్పేసి బర్నీ గారు కూడా అన్నారు. ఇంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఉన్నా కూడా తనుజ వచ్చేసి నాకు సపోర్టే లేదనేసి అంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకే అండి. బాయ్.